నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని కోరిన సీఎం చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయాలని సూచన. ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా 50,000 విదేశీ ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్ అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నగర వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయని వెల్లడి. సొంత నిధులతో శుద్ధి చేసిన మంచినీరు అందజేయాలనే లక్ష్యంతో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్ష. రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి మన సంస్థలు ఉత్పత్తుల్ని తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎంటర్ప్రీనియర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్సు, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ద్వారా 50,000 మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓమ్ క్యాప్ బలోపేతంపై దృష్టి సారించామని, సీడాప్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఇతర దేశాల్లో 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్మెంట్ పథకం నర్సింగ్ ప్రొఫెషనల్స్ కింద 14 మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ తొలి బ్యాచ్లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని అన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన విదేశ్ అనుసంధానంతో గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్లేస్మెంట్స్ లక్ష్యంగా సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జయ దుర్గా, జయ జయ దుర్గా అంటూ భక్తుల పంచకీర్తనలతో విజయవాడ పురవీధులు మారుమ్రోగాయి. భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. దృష్టి దోష నివారణ నిమిత్తం గుమ్మడికాయ కొట్టి రథానికి పూజలు చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం కనుల పండువగా సాగింది. ఆదివారం తెల్లవారుజామున గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్, అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, డప్పు చప్పుళ్లు నడుమ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ప్రచారరాధ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కనుల పండువగా సాగింది. ఊరేగింపులో కోలాట నృత్య ప్రదర్శనలు,
భజన సంకీర్తన గానం, కళా బృందాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జై భవానీ, జై జై భవానీ అంటూ భక్తులు శరణు ఘోషతో పురవీధులు మారుమ్రోగాయి. గిరి ప్రదక్షిణ కార్యక్రమం నగర వీధుల్లో శోభాయమానంగా సాగింది. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితారా పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలు అన్నిటినీ మూసివేశారు. 3:30 గంటలకు కవాట బంధనం చేశారు. 8వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని సిఓ సీనా నాయక్ తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆలయ ఈవో వికే సీననాయక్ వెల్లడించారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణ నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని కవాట బంధనం, తలుపులు మూసివేయడం జరుగుతుందని వైదిక కమిటీ తెలిపిందని చెప్పారు. ఈరోజు రాత్రి 9:56 గంటల నుంచి అర్ధరాత్రి 1:26 గంటల వరకు గ్రహణ కాలమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3:30 గంటల నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం, మల్లేశ్వర స్వామివారి ఆలయం, ఉపాలయాలు అన్నిటినీ మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ, స్వప్నాభిషేకం చేపట్టనున్నట్లుగా తెలిపారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి ఇవ్వనున్నట్టుగా చెప్పారు. స్వప్నాభిషేకాన్ని పురస్కరించుకుని 8వ తేదీ తెల్లవారుజామున సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాల అర్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావలసిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కళ్యాణం, చండీ హోమాలను గంట ఆలస్యంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8:30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టుగా తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రేయాస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణానదీ తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయని తెలిపారు. 2025 దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ ఉత్సవ్ పేరుతో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని పోరంకి మురళి రిసార్ట్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్, దివిజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ విజయవాడ అందమైన నగరమని, విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్తో చేస్తున్నారని, ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుందన్నారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయని, పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తూ ప్రపంచం విజయవాడ వైపు చూడాలని ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు అని సంయుక్త చెప్పారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ కర్టన్ రైజర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిందని, విజయవాడ ఒక వైబ్రెంట్ సిటీ అని అన్నారు. విజయవాడ వైభవం దేశమంతా తెలిసేలా చేయటానికే విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవ్ జరుపుతామని, ఇక్కడి నుంచి వలసలు తగ్గి విజయవాడలో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ ఉత్సవ్ వేదిక అవ్వాలి అని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణానదీ తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆనరబుల్ గెస్ట్ ఆన్ ది డయాస్. అందరికీ కూడా విజయవాడ ఉత్సవ తరపున కర్టన్ రైజర్ ఈవెంట్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ తీసుకొచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.
ఒక్కొక్క వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు, ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరు కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుకొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్, క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కానీ ఆటోమొబైల్ రంగం కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ విజయవాడ ఉత్సవ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. విజయవాడ ఉత్సవ్ పేరు మీద పార్లమెంట్ సభ్యులు అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీసు అలాగే ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పర్సన్స్ విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవ్ మరి ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది. దీన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారని కాకుండా ఇది మన విజయవాడ నగరం. మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మేము మాకు సంబంధం లేదు లేదని మాకు బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ దానికి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీ అందరూ కూడా మీ అందరి సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకానిదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరి వాల్యుబుల్ టైము 22 నుంచి 2వ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి అన్ని రకాలుగా దసరా నవరాత్రులు సక్సెస్ చేయాలని ఈ విజయవాడ ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగిన నగరంగా 100 సంవత్సరాల నుంచి కూడా అలాంటి కీర్తి కలిగిన నగరం. అంతేకాదు పత్రికా రాజధాని ఏదైనా ఉందంటే అది విజయవాడ అని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ
నూతన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలకు ఓర్చుకొని ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి ఇవాళ విజయవాడ నగరాన్ని కొంచెం ప్రపంచ పటంలో తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు విజయవాడ నగరానికి చెందిన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ తిప్పిన సినీ పరిశ్రమ తిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ, ఇలా అనేక మంది నటులు కూడా కేంద్రం ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని, ప్రతిష్టని, కీర్తిని ప్రపంచానికి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లాంచ్ రోజు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. సొంత నిధులతో పేద ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు ఆధ్వర్యంలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ అభినందించారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో రాజు ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. విజయవాడ ముత్యాలంపాడు, సత్యనారాయణపురం ప్రాంత ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన మంచినీటిని అందించేందుకు శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజీపీఎన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకువచ్చి అమలు చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో మరిన్ని ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని, వాటిని త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన నీరు అందించడం ప్రశంసనీయమని అన్నారు. 2014 నుండి 2019లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రజలకు శుద్ధమైన నీరు అందించామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని పునరుద్ధరించి పేదలకు మినరల్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు పైసా ఖర్చు లేకుండా శుద్ధి చేసిన నీరు అందించడం గొప్ప పని అని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీ ఇవ్వాలి. భవిష్యత్తులో రాజు ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇవాళ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా వరద సమయం నుంచి కూడా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడ నగరానికి ఒక వైబ్రేషన్ అనేది ఉండటానికి కారణం ఇటువంటి వ్యక్తులు చాలామంది వల్ల వాళ్ళందరికీ కూడా ముందుగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వారికి రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము బోండా ఉమా గారు కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఒక 2 నెలల్లో కార్యాచరణ ప్రకటించుకుని ఏ వార్డులో ఇబ్బంది ఉందో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లోనూ ముఖ్యంగా బాంబే కాలనీలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా దాంట్లో దాతల సహాయం ఏమన్నా ఉన్నా కూడా తీసుకుని అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చి చక్కటి మంచినీటి సౌకర్యం ప్రజలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కానీ నేను కానీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇటువంటి వారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గతంలో 2014, 2019 ఏదైతే ప్రజలకి నాణ్యమైనటువంటి తాగునీరు అందించాలని ఎన్టీఆర్ సుజలా పథకాన్ని పెట్టారో అదే ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మరి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరి చేతుల మీద ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని రద్దు కూడా చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక నారాయణ గారితో చెప్పి మళ్ళీ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయించి ఆ రద్దు చేసిన జీవోని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఉచితంగా ఫిల్టర్ వాటర్ని మినరల్ వాటర్ని అందించగలుగుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ డీజీపీఎన్ రాజు గారు ఈ ముత్యాలంపాడు ఏరియాలో ఈ సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచినీళ్ళు నాణ్యమైనటువంటి తాగునీరు అందించడం జరుగుతూ ఉంది. దీన్నే ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఆయన ఎన్నిక కాకముందే బాంబే కాలనీలో సొంత డబ్బులతో ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి ఇప్పుడే చెప్పారు. దానికి ప్లాన్ చేస్తున్నాం. అటు ప్రభుత్వం నుంచి చేసేది ప్రభుత్వం నుంచి చేస్తాం, స్వచ్ఛంద సంస్థలు చేసేది స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి, అలాగే కార్పొరేషన్ నుంచి చేసేది కార్పొరేషన్ నుంచి, ఎంపీ నిధుల నుంచి చేసేది ఎంపీ నిధులు, అన్ని రకాలుగా కూడా నిరంతరం ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా మేలు జరగాలో ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలకి నాణ్యమైన తాగునీరు ఇబ్బంది లేకుండా అందించడానికి నిరాఘంటంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ప్లాంట్ పెట్టినటువంటి డీజీపీఎన్ రాజు గారిని అభినందిస్తాం. ఈ ట్రీటెడ్ వాటర్ పేదలందరికీ కూడా ఉచితంగా 1 పైసా ఖర్చు లేకుండా అవుట్లెట్ బయట పెట్టడం జరిగింది. ఇవాళ శుద్ధి చేసిన జలం తాగాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ నుంచి తప్పుకోవడానికి వచ్చే అనేక రకాలైన రోగాల బారిన పడకుండా మంచినీరు శుద్ధి చేసిన మంచినీరుని వాడే అవకాశం ఇక్కడ ఉన్న పేదలకు అందించే రాజుగారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాల కోసం కరెంటు బిల్లులో రాయితీలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇక దీనిలో ఎక్కువ బడ్డెన్ పడకుండా డోనర్ మీద ఎక్కువ బడ్డెన్ పడకుండా చూసే ప్రయత్నాలని కూడా ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి రాజుగారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. సూర్యఘర్ పథకం ద్వారా ఇంటికి కావలసిన విద్యుత్ను వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్కు అమ్మి ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్లోని సెక్టర్ 2లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ఎలాంటి పెట్టుబడి లేకుండా పూర్తి ఉచితంగా సోలార్ కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. తెదేపా మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ ఇన్ఛార్జ్ వెలగా సురేష్, అధ్యక్షుడు శేషుబాబు, నవీన్, ఇపిలి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ పవర్ ఒకప్పుడు ఇదే 3 కేవీల ప్రాజెక్టు 3 కేవీఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలంటే 10 లక్షల రూపాయలు డబ్బులు అయ్యాయి. 10 లక్షల రూపాయలైనా సర్వీస్ ఉండేది కాదు. ఆ ప్యానల్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చైనా నుంచి. అది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలిసేది కాదు. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశంలో టాటా వాళ్ళు కానీ, అదానీ వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, బిర్లా వాళ్ళు కానీ అతిపెద్ద టాప్ 10 కంపెనీస్ మనకి ఈ సోలార్ ప్యానల్స్ని తయారు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైందంటే రేట్లు మనకి అనువుగా వచ్చినాయి. అంచుకోవాలి అని అంటే మనం వాడే కరెంటు ఏ విధంగా ఉత్పాదన అవుతుంది? థర్మల్ పవర్ అంటే బొగ్గుతో చేసే పవరు, అలాగే ఐడిల్ పవరు వాటర్తో చేసేది, అలాగే అణు పవరు, లేకపోతే ఇంకా సోలార్ పవరు. ఈ విధంగా వచ్చిన వాటిలో మనకి పొల్యూషన్ ఎక్కువ ఉండేది థర్మల్ పవర్. హైడ్రో పవర్ అంటే మీ అందరికీ అవగాహన ఉంది. నీళ్లు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ రన్ అవుతుంది, నీళ్లు లేనప్పుడు ప్రాజెక్ట్ రన్ కాదు. మరి కరెంటు మనం నిరంతరం వాడుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? ఒకవేళ మనకు తక్కువ ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి, నేషనల్ గ్రిడ్ నుంచి మనం తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ప్రభుత్వం 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టుకుని యూనిట్ కొంటుంది. కానీ మనకి తక్కువ యూనిట్లు వాడే వాళ్ళకి 3 రూపాయలు 90 పైసలు, 4 రూపాయలు ఇస్తున్నారు. కమర్షియల్లో వాడే వాళ్ళకి 6 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయల వరకు టారిఫ్లు పడతా ఉన్నాయి. ఈరోజు ఈ 32వ డివిజన్లో పిఎం సూర్యఘర్ యోజన అనే కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇచ్చేసి అసలు ఆ పథకం గురించి పూర్తి వివరాలని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ముందు కరెంటు తయారు చేయటం చాలా కష్టమైపోతుంది. బొగ్గు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. మనకు వాటర్ కూడా అసలు మనకు తాగడానికి కూడా నీళ్లు సరిగా అందని సిట్యువేషన్ పరిస్థితి. అందుకని చెప్పని ప్రధానమంత్రి గారు ముందుగా ఆలోచించి ప్రతి ఇంటి మీద ఒక 3 కిలోవాట్ సోలార్ పవర్ కనుక బిగించుకున్నట్లయితే ఎవరి కరెంటు వాళ్ళే తయారు చేసుకునే విధంగా వాళ్ళకి కరెంటు బిల్లు కూడా రాకుండా సరిపోతుందనే ఉద్దేశంతో ₹1 పెట్టుబడి లేకుండా బ్యాంకులే లోన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకుని పాంప్లెట్ల రూపంలో మీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని అందరూ గమనించి మీరు కూడా ఎంత త్వరగా ఈ సోలార్ పవర్ని మీరు ఇంటి మీద బిగించుకున్నట్టయితే మీకు కరెంటు బిల్లు రావటం ఆ రోజు నుంచి తగ్గిపోతుందని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతోంది. విజయవాడ నగరంలో కిష్కింధపురి చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను తొలిసారిగా హారర్ చిత్రంలో నటించాలని, ఈ నెల 12న తాను నటించిన కిష్కింధపురి చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో కిష్కింధపురి సినిమా టీం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, దర్శకుడు కౌశిక్ చెప్పిన ఈ కథ తనకు ఎంతో నచ్చిందని, జూలైలో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ కలయికగా ఈ చిత్రం కొత్త అనుభూతి కలిగిస్తుందని, రేడియో నుంచి వచ్చే వాయిస్ చుట్టూ హారర్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా చూపించబడ్డాయని చెప్పారు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలు ఇష్టపడతానని, ఈ సినిమాలో దెయ్యం పాత్రలో నటించడం ప్రత్యేక అనుభూతి కలిగించిందని తెలిపారు. హారర్ సినిమాల్లో మ్యూజిక్ కీలకమని,
చైతన్య భరద్వాజ్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్తో నటించిన రాక్షసుడు సినిమా విజయవంతమైనట్లు గుర్తు చేస్తూ కిష్కింధపురి కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కింధపురిని సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరు ఇక్కడ రావడం, మీ అందరితో మా హ్యాపీనెస్ని పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి, ఇది మీ సినిమా, సో మీ అందరినీ భయపడడం ఒక ఆర్టే కదా, సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో, మంచి హారర్ మిస్టరీ, ఒక న్యూ ఏజ్ మేకింగ్తో ఇవ్వబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. సో దట్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. థియేటర్కి మంచి ఎలా అయిపోయిందంటే, థియేటర్కి ఆడియన్స్ రావాలంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 2 hours వాళ్ళ టైం మర్చిపోవాలి. ఫోన్ పట్టుకునే టైం కూడా ఇవ్వకూడదు. సో పెట్టుకునే టైం కూడా ఇవ్వకూడదు అంటే మీకు విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది క్రియేట్ చేయడానికి మేము కంప్లీట్లీ వీ హ్యావ్ టేకెన్ అవర్ లిబర్టీ టు మేక్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లింగ్. హలో, అందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పరదా ప్రమోషన్కి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అండ్ చాలా 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 సంతోషం. ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ హియర్ టు ప్రమోట్ కిష్కింధపురి. చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ ఆఫ్ us ఆర్ డూయింగ్ అ హారర్ ఫిల్మ్. అండ్ నాకు ఇష్టం ఉన్న జానర్ హారర్ అంటే, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ పెద్ద స్క్రీన్లో, క్రౌడ్తో, ఆ డార్క్నెస్లో, ఆ మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది. సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్. సినిమా ఏ కానీ దీనిలో హారర్ వల్ల ఏ అయింది, దానిలో ఇంకా లైక్ నథింగ్, లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరపున సమున్నత సేవలు అందిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ సీతాళం రాంబాబు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ₹1 కోటి మేర సాయం అందించామని ఆయన వివరించారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ 8వ వార్షిక సర్వసభ్య సమావేశం సిద్ధార్థనగర్ ఇంద్రప్రస్థ హోటల్లో జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కార్యదర్శి నివేదికను ఆమోదించారు. నూతన సభ్యులను పరిచయం చేసి వారిని జ్ఞాపికలతో సత్కరించారు. ట్రస్ట్ సభ్యుడు వెంకటరామారావు మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ట్రస్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సీతాళం రాంబాబు, ప్రధాన కార్యదర్శి తోట పద్మనాభరావు, సభ్యులు ఆకుల శ్రీనివాస్ కుమార్, దారపురెడ్డి ఆజాద్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ పనిచేస్తోందన్నారు. ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు ₹1 కోటి మేర పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ₹30 లక్షల మేర సాయం అందిందని తెలిపారు. తమ వద్ద ఆర్థిక సాయం పొందిన వారిలో 2 వైద్య విద్య పూర్తి చేశారని, మరో 2 ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాలు సైతం పొందారని వారు వివరించారు. ట్రస్ట్ తరపున 32 సెంట్లు విస్తీర్ణంలో ఒక వసతి గృహాన్ని నిర్మించాలని తలపెట్టామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని వారు స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న రాయల్ సర్వీస్ ట్రస్ట్కు ప్రభుత్వం కూడా సహకరించి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి అంకెం రామసాయి ప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధులు ఈమని దామోదర్, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాయల్ సర్వీస్ ట్రస్ట్ 8వ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకబడిన పేద ప్రతిభ గల విద్యార్థుల్ని వృద్ధిలోకి తీసుకురావాలని, వారికి ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలనేది ప్రధాన ఆశయంతో ఏర్పడింది 2017లో. ప్రతి సంవత్సరము 2017 నుంచి ఇంతవరకు స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అలాగే సోఫార్ ఒక 5 విద్యార్థులు మెడిసిన్ చదివిస్తుంది ఈ ట్రస్ట్. 2 విద్యార్థులను ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇది కాకుండా వందలాది వేలాది మంది విద్యార్థులకి ఫైనాన్షియల్ ఎయిడ్గా ఇప్పటివరకు ₹1 కోటి మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా మెంబర్స్ నుంచి, ట్రస్టీస్ నుంచి తీసుకునే డొనేషన్ల మీద ఆధారపడే మేము చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. ఇదిగాక ఇదే విద్యార్థులకి నైపుణ్యంలో ప్రతిభ గల వాళ్ళని సేకరించి వాళ్ళకి హాస్టల్, ఫ్రీ వసతి సౌకర్యాలు కల్పించి
ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో 34 సెంట్ల స్థలాన్ని తీసుకుని అందులో ఒక శాశ్వత భవనాన్ని కట్టాలని ట్రస్ట్ సంకల్పించింది. అందులో భాగంగా ఆ అనుమతుల కోసం మేము వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అనుమతులు రాగానే ఆ కార్యక్రమాన్ని చేపడతాం. అది ఒక 10 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ఎంతోమంది విద్యార్థుల్ని, పేదవాళ్ళని, ప్రతిభ గల వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు, వెనకబడిన తరగతులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఎందుకు వెనకబడుతున్నారు అన్నీ ఉండి కూడా అనేటటువంటి సర్వేలో మాకు విద్య లేకపోవటం మూలాన వెనకబడ్డారని చెప్పేసి మా నాయకులందరూ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విద్య మనం సమాజానికి, ఈ పేద విద్యార్థులకి మనం స్కాలర్షిప్ ద్వారా కానీ, హాస్టల్ ద్వారా కానీ, ఇంకా ఏమైనా ఇతరత్ర విద్య ద్వారా మనం వారిని సమాజంలోకి, అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని, ఈ మహత్తర కార్యక్రమాన్ని మేము బిగిన్ చేయటం జరిగిందండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఎవరి దగ్గర కూడా మేము బయట వాళ్ళ దగ్గర మేము డొనేషన్ తీసుకోం. మేము ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో క్లబ్లో, రాయల్ క్లబ్స్ 12 క్లబ్స్ ఉన్నాయి. ఈ 12 క్లబ్బులు ద్వారా ఈ 12 క్లబ్బులు మా ట్రస్ట్కి అనుసంధానమై ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి వేల మంది సభ్యులు మేమందరం కలిసి ఈ యొక్క విద్యని మేమే డొనేట్ చేసుకొని స్కాలర్షిప్గా డబ్బులన్నీ పోగేసి స్కాలర్షిప్ ద్వారా ఈ విద్యార్థుల్ని తయారు చేసి సమాజంలో అభివృద్ధి చెందాలి, వీరు కూడా వెనకపడకూడదు అనేటటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇకపోతే మేము ఇప్పటికే స్కాలర్షిప్లు మా టర్మ్లో 24-25 సంవత్సరంలో మరి 30 లక్షల రూపాయలు సుమారుగా స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓసీలకు 400 మార్కులకే మెడికల్ సీటు కేటాయించాలని అన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ నెట్ విద్యార్థులు, తల్లిదండ్రులు గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను తక్షణం పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైద్య సీట్ల కొరత ఏర్పడిందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎంబీబీఎస్ సీట్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. వైద్య విద్య అవకాశాలను విస్తరించడం అత్యవసరమని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈరోజు నీట్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నీట్ యూజీ 2025 రాసిన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము రాష్ట్ర నలుమూలల నుంచి, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి, ఇటు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లకార్డుల నిరసన ప్రదర్శన చేపట్టామండి. మా ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సార్, ఈ దేశంలోనే ఎక్కడా లేనంత ఒత్తిడి నీట్ విద్యార్థుల మీద ఉంది. ఎంత ఒత్తిడి ఉందంటే సీట్లు చాలా తక్కువై విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి కాదు, 1, 2, 3, 4, 5, 6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు. 5, 6 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినా కూడా డాక్టర్ సీటు రాక తమ యవ్వనంలో 5-6 సంవత్సరాలను కోల్పోయి ఎటు కొరగాకుండా తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో. ఈ సమస్య దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు సార్. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. తెలంగాణలో ఒకప్పుడు, అంటే రాష్ట్ర విభజనకు ముందు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే తక్కువ వైద్య సీట్లు ఉండేవి, మెడికల్ సీట్లు ఉండేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. తెలంగాణలో ఆల్మోస్ట్ మనకంటే డబల్ మెడికల్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం జనాభాలోను, విస్తీర్ణంలోను, కానీ మనకంటే డబల్ సీట్లు ఉన్నాయి. దానితో తెలంగాణలో 400 స్కోరు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీట్ వస్తుంది అక్కడ.
మనకు ఆంధ్రప్రదేశ్లో 500 మార్కులు వచ్చినా కూడా సీట్ రావట్లేదు. అంటే 100 మార్కులు తేడా సార్. 100 మార్కులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఎక్కువ తీసుకొచ్చినా ఇక్కడ సీట్ రావట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని కోరిన సీఎం చంద్రబాబు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయాలని సూచన. ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా 50,000 విదేశీ ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు సీడ్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నగర వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయని వెల్లడి. సొంత నిధులతో శుద్ధి చేసిన మంచినీరు అందజేయాలనే లక్ష్యంతో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్ష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.